ఈరోజు నేను చేపల పులుసు పెడుతున్నాను. చూడండి, 2 కిలోస్ చేపలు తెచ్చుకున్నామండి. ఇందులోకి సాల్టు, కారము, పసుపు అనేసి కలిపి పెట్టుకుందాం. దాంట్లోకి చింతపండు గుజ్జు నానబెట్టుకున్నాను. కారం, ఉప్పు, పసుపు వేసి కలుపుతున్నాను. చూడండి, పసుపు, ఉప్పు, కారం కలిపి పెట్టాను. ఇందులోకి పేస్టు ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి మెత్తగా పేస్ట్ చేయండి. పేస్ట్ తయారైంది. ఈ పేస్ట్ను కూడా ఇందులో వేసి కలిపేసుకుందాం. ప్రతి ముక్కకి ఇలా పట్టేలాగా కలిపేసుకుందాం. కలిపి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుందాం. చాప్ వేడైందండి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. నా దగ్గర చేపల కూర చేసే గిన్నె లేదండి, దానికి సపరేట్ గిన్నె ఉంటుంది. ఇది పెట్టుకున్నాను నేను. ఆయిల్ ఎక్కువే పడిద్ది కొద్దిగా, చేపల పులుసు కదండి. వేడైంది ఆయిల్. ఇందులో జీలకర్ర, మెంతులు వేసుకోండి. అది వేగాక ఉల్లిపాయలు వేసుకోండి. 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. కరివేపాకు, ఇందులోనే 2 ఎండుమిరపకాయలు, ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇందులోనే టమోటాలు, 2 పెద్ద సైజు టమోటాలు వేసుకున్నాను. టమోటా మగ్గింది కదండి, ఇందులో కారం వేసేసుకుందాం. చేపల కూర కారం ఎక్కువ పడిద్దండి, ఎందుకంటే చింతపండు పులుసు పోస్తాం కదా, ఆ పులుసు తీసేసుకునిద్దండి. ఇందులో చేప ముక్క వేసేసుకుందాం. వేసుకున్నా ఇలా తిప్పుకోవాలండి, గరిటెతో కాకుండా. చింతపండు గుజ్జు తీసుకుందాం. చింతపండు రసం ఇట్లా పోసుకుందాం. చేపలు కలిపి పెట్టిన గిన్నెలాండి చూద్దాం. చేపలు ముక్క బాగా మగ్గిందండి. ఇప్పుడు చింతపండు రసం పోసుకుందాం. మీకు ఎంత కావాలో అంత పోసుకోండి. గరిటెతో కాకుండా ఇలా తిప్పుకోండి. ఇలా అనుకోండి మొత్తం. చేపలు ఉడుకుతుంది కదండి, ఉడకనిద్దాం. మూత పెట్టేసుకొని చూద్దాం ఉడికిందా.
అయిపోయింది. ఇందులోనే కొద్దిగా ఫిష్ మసాలా తీసుకుందామండి. ఒక స్పూన్ వేసాను. ఈ ప్యాకెట్ డీమార్ట్లో ఉన్నదండి ఫిష్ మసాలా అని. సో ఎలా ఉంటుందో చూద్దామని ట్రై చేద్దామని తీసుకొచ్చా. అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం. ఒక స్పూను వేసుకొని తిప్పుకుందాం. గరిటె పెట్టద్దండి. గరిటె పెడితే ముక్క చిరిగిపోయిద్ది. ఇలానే అనుకోవాలి. చూద్దామండి చేపలు అయిపోయిందా లేదా. వావ్, అయిపోయింది. ఆఫ్ చేసుకొని లాస్ట్ కొత్తిమీర. వేడి వేడి చేపల పులుసు రెడీ అండి. చూడండి. బాగుంది కదండి. ముక్క చిరమలేదు, అలానే గట్టిగా ఉంది. చూసారా? ఇది అన్నంలో కన్నా రొట్టెలో తింటే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్ ఉంటుంది. మేమైతే కంపల్సరీగా రొట్టె చేసుకుంటామండి. చేపలు చేసామంటే రొట్టె ఉండాలి మాకి. ఇదిగోండి రొట్టె, జొన్న రొట్టె. అది వేసుకుంటున్నాను. సూపర్. చూడండి, నచ్చిందా అండి? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.